అమ్మ అనేది రెండు అక్షరములే కాని అందులోని మహిమ కంతులేదు. అమ్మ మాట మధురమానంద భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరఃప్రాంత ఇందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అందులో అంతఃపురంలో ఉన్నాడు. అందులో కూడా ఒక ప్రక్క నుండే మేడకు సమీపంలోని అమృత సరస్సుకు దగ్గర చంద్రకాంత శిలావేదికపై కలువపూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడుమన్న గజేంద్రుని మొర విన్నాడు. అతనిని కాపాడడానికి వేగిరపడినాడు. గజేంద్రుడు మొరపెట్టుకునే సమయంలో ఆ దేవదేవుడు ఏ స్థితిలో ఉన్నాడో వర్ణించడం ఈ పద్యంలోని చిత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఆ మహావిష్ణువు అప్పుడు రమా సాంగత్యంలో తేలియాడుతున్నాడు. కానీ 3 ముక్కల్లో ముడిచి చెప్పడం పోతన్న పద్ధతి కాదు. రసకేలి పరవశుడైన ఆ రమాధవుని స్థితికి ఒక చలనచిత్రాన్ని రూపొందించారు పోతనామాచ్యులు. కనుల ముందు అతనికి కదలాడేటట్టు చూపించారు. అలవైకుంఠపురం, ఆ పురంలో అంతఃపురం, అందులో ప్రధాన సౌధ, సమీపంలో అమృత సరోవరం, అక్కడ చంద్రకాంత శిలా వేదికపై కలువపూల పాన్పు, ఆ పాన్పుపై క్రీడిస్తున్న శ్రీమన్నారాయణుడు. ఇది పోతన్న కట్టిన చిత్రతోరణం. ఇంత వివరంగా ఎందుకు చిత్రించినట్లు? ఎవరు మొరపెట్టినా, ఎంతగా తలుపులు తట్టినా లెక్కింపని స్థితి అది. ఎక్కడో గజేంద్రుడు ఆక్రందిస్తుంటే ఇక్కడ ఇంతటి రసపారవశ్యంలో ఉన్న స్వామి సంరంభించడం సామాన్యం కాదు. జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న అంతులేని అఖాతాన్ని, అపార వ్యత్యాసాన్ని ఎంతో మెలకువతో చిత్రించినాడు. అతడు రమా వినోది అయిన ఆర్తుని మొర విని పరిగెత్తడానికి కారణం ఒక్క మాటలో సూచించినాడు కవి. అదే ఆపన్న ప్రసన్నుండు. ఎక్కడున్నా జనార్దనుడు ఆర్తత్రాణ పరాయణుడే గదా. గజేంద్రుడున్న కరుణావస్థకు, ఉపేంద్రుడున్న శృంగార రసస్థితికి మధ్య ఆర్తి ఒక సేతువైనది. ఏమంటారు?